ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వివరాలకు వెళ్ళే ముందు వచ్చేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అయితే దక్షిణ భారత సినీ పరిశ్రమలో విషాదం జరిగింది. ప్రముఖ నటి శకుంతల కన్నుమూశారు. ప్రస్తుతం శకుంతల వయసు 84 సంవత్సరాలు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. శకుంతల మరణం పట్ల కన్నడ ఫిలిం ఇండస్ట్రీ సంతాపం ప్రకటించింది. ఆమె మరణం పట్ల తమిళ, మలయాళ, తెలుగు సినీ నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శకుంతల మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు. ఆమె మొదటిసారిగా సూర్యాన్ మెర్కేయం ఉత్తికుం అనే నాటకంలో నటించారు. 1970లో సిఐడి శంకర్ సినిమాతో ఆమె సిఐడి శకుంతలగా మారిపోయారు. శకుంతల స్వస్థలం తమిళనాడు అరసిపాలెంలో సెలెం. ఆమె తల్లిదండ్రులు ఆమెకు పాత తమిళ చిత్రం శకుంతలపై పేరు పెట్టినట్లు చెప్పుకుంటున్నారు. శకుంతల చెన్నైలో లలిత పద్మిని రాగిని నిర్వహించిన షోలో డ్యాన్స్ నేర్చుకున్నారు. ఆమె మొదటిసారిగా సూర్యాన్ మెర్కేయం ఉత్తికుం అని కలిసి నటించారు. ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి వారితో కలిసి పనిచేశారు. తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు నటించిన బుద్ధిమంతుడు, సూపర్ స్టార్ కృష్ణ నటించిన నేను మనిషినే అనే చిత్రాలలో నటించారు. అలాగే రాజేంద్ర ప్రసాద్తో కలిసి నటించారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం భాషలోని చాలా చిత్రాల్లో నటించారు. అలాగే అనేక డైలీ సీరియల్లో నటించారు. శకుంతల తమిళ సినీ పరిశ్రమలో దిగ్గజాలతో కలిసి నటించారు. ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి వారితో కలిసి పనిచేశారు. తెలుగులో అక్కినేని శకుంతలకు ఛాతీలో నొప్పి రావడంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొంది మరణించినట్లు వైద్యులు తెలిపారు. శకుంతల దక్షిణాదిలో అనేక సినిమాల్లో చేశారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. ఇది చాలా